జూన్ మంత్ ఎండ్ వరకు వచ్చేసాం కదా, మరి ఈ మంత్లో జరిగిన న్యూస్ అండ్ న్యూసెన్సెస్ ఏంటో ఒక్కసారి రీక్యాప్ చేసుకొని చూద్దాం. ముందుగా పాజిటివ్స్. 34,000 కోట్ల వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, దీనివల్ల 35,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మన ఐఎన్పిఆర్ మినిస్టర్ కొలుసు పార్థసారథి గారు చెప్పారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. రీయూజ్ ఆఫ్ ట్రీటెడ్ వాటర్ పాలసీ 2026ని 2030 నాటికి అన్ని అర్బన్ బాడీస్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇదే కనుక జరిగితే 20% ఆఫ్ అర్బన్ వాటర్ డిమాండ్ని ఈ వాటర్తోనే సప్లై చేయొచ్చు. ఇండియా పరంగా చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇంకొక 2 years వరకు ఇండియా వుడ్ బి ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉండబోతుంది. ఇది చాలా మంచిదే. బట్ మన పర్ క్యాపిటల్ జీడిపి పెరిగే విషయంలో కూడా ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. నరేంద్ర మోడీ గారు లాంగెస్ట్ ఎలక్టెడ్ పీఎంగా రికార్డు సాధించారు. మన జొన్నగిరిలో గోల్డ్ మైన్ స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అఫీషియల్గా తన పార్టీని లాంచ్ చేశారు. ఇరాన్ అండ్ యుఎస్ఏ వార్లు అఫీషియల్గా ఎండ్ అయినాయి. బట్ ఒక్కసారి గుర్తు చేసుకోండి, పెట్రోల్ ప్రైసెస్ ఎందుకు పెరిగినాయి అంటే ఇరాన్ యుద్ధం అన్నారు, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు పెరిగినాయి అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు యుద్ధము ఆగింది, బ్యారెల్ ధరలు తగ్గినాయి, కానీ పెట్రోల్ ప్రైసెస్ మాత్రం పొరపాటును కూడా తగ్గించరు. అండ్ ఇప్పుడు యాక్సిడెంట్ సంగతి చూద్దాం. వెనిజులాలో 2 భారీ భూకంపాలు వచ్చి చాలా వరకు ప్రాణ నష్టం అండ్ ఆస్తి నష్టం జరిగింది. ఇండియా వెనిజులాకి అన్ని విధాలుగా తోడుంటానని చెప్పి మాటిచ్చింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఫనల్ బ్లాస్ట్ అయ్యి 9 మంది మరణించారు. నెక్స్ట్ అనకాపల్లిలోని ఫార్మా సిటీలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 2 మరణించారు. అండ్ లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే కృష్ణలంకలో జరిగిన లాకప్ డెత్ కేసు మన ప్రభుత్వాల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. తునిలో తప్పిపోయిన చిన్న పాప ఇప్పటికీ దొరకలేదు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వటం, విదేశీ పర్యటనలో భాగంగా నార్వే వెళ్లిన ప్రధానమంత్రి మోడీ అక్కడ ప్రెస్తో ప్రవర్తించిన తీరు ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఇండియాని మాక్ చేసే విధంగా ఉంది. అండ్ ఫైనల్లీ ఎప్పటి నుంచో జరుగుతున్న రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు డ్రోన్స్తో బాగా హీట్ ఎక్కిపోయింది. మరి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, అమలు చేయాల్సిన పథకాలు వచ్చే నెలల్లో అయినా ఫుల్ఫిల్ చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ మీ ఫెయిర్ అండ్ ఫెయిరీ.